అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఇస్లాం వంటి ధర్మాన్ని ప్రసాదించాడు. దీనికి గాను మనం అల్లాహకు ఎంతగా కృతజ్ఞత తెలుపుకున్నా చాలా తక్కువ ప్రియులారా. అయితే ఇస్లాంలో మనము చూసినట్లయితే ఒకటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క హక్కులు మనపై ఉన్నాయి. అలాగే దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలిపిన విధంగా దాసుల హక్కులు కూడా మనపై ఉన్నాయి. అల్లాహ్ యొక్క హక్కులు మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలిపిన విధంగా దాసుల హక్కులు. ప్రియులారా, పూర్తి ఇస్లాంను గనక మనం అధ్యయనము చేస్తే ఇస్లాంను క్షుణ్ణంగా మనం పరిశీలించినట్లయితే ఇందులో మనకు ప్రత్యేకించి అకీదా మనకు కనిపిస్తుంది, విశ్వాసం. అలాగే ఇస్లాంలో మనము చూసినట్లయితే ఇబాదాత్, ఆరాధనలు మనకు కనిపిస్తాయి. అలాగే ముఆమలాత్, ఆచార వ్యవహారాలు కూడా మనకు ఇస్లాంలో కనబడతాయి. దానితో పాటు అఖ్లాకియాత్, మన యొక్క ప్రవర్తన, నైతికత కూడా మనకు ఇస్లాంలో కనబడుతుంది. ఇవంతా కలగలిపి సుబ్హానల్లాహ్ ఇస్లాం ప్రియులారా. అయితే అకీదాకు, అఖ్లాక్కు, ఆరాధనలకు మరియు నైతికతకు ఎంతో సంబంధం ఉన్నది ప్రియులారా. మనం చూసినట్లయితే యూదులను గురించి అల్లాహ్ తబారక్ వ తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తూ ఉన్నాడు. వారంటారు, నహ్ను అబ్నాఉల్లాహ్ వ అహిబ్బాహ్, మేము అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క సన్నిహితులము. వారి యొక్క అకీదాలను మనం చదివినట్లయితే వారి యొక్క విశ్వాసాలలో వారు మాత్రమే మానవులు, మిగిలిన వారందరూ పశువుల కంటే హీనంగా వారు చూస్తారు. కాబట్టి వారు పిల్లలను హతమారుస్తారు, స్త్రీలను హతమారుస్తారు. ప్రపంచంలో మనం చూస్తే అత్యధికంగా ముస్లింలను వారు హతమారుస్తూ ఉంటారు. ఎందుకంటే వారి విశ్వాసాల ప్రకారంగా మనము మనుషులము కాదు, జంతువుల కంటే మనం హీనం. అల్లాహు అక్బర్. చూడండి, వారి యొక్క విశ్వాసము, వారి యొక్క నైతికత విలువలను ఎంతగా దిగజార్చుతుంది అంటే వారిని మృగాల కంటే హీనంగా చూసే విధంగా వారి యొక్క విశ్వాసాలు వారిని తయారు చేస్తాయి. అలాగే మన యొక్క అకీదా ఏదైతే ఉందో, విశ్వాసాలు ఏవైతే ఉన్నాయో, సుబ్హానల్లాహ్, మన అకీదా విశ్వాసాలకు మరియు అఖ్లాకియాత్, నైతికతకు చాలా సంబంధం ఉంది ప్రియులారా. అందుకే మనలో అత్యధిక మంది అల్హమ్దులిల్లా సౌదీ అరేబియాలో నివాసం ఉంటూ ఉన్నారు, కువైత్ లో ఉంటూ ఉన్నారు, ఖతర్ లో ఉంటూ ఉన్నారు. ఎవరైతే ఆ ప్రదేశాలలో జీవితాన్ని గడుపుతూ ఉన్నారో అల్హమ్దులిల్లా అనేక దావా సెంటర్ల ద్వారా వారికి నిజమైన ఇస్లాం అంటే ఏమిటో వారికి తెలియపరచడం జరుగుతుంది. అయితే నేను మీకు ఇచ్చే సలహా ఏమిటంటే, ఎవరైతే అక్కడ ఉంటూ ఉన్నారో వారు మీ యొక్క సంబంధాలను అక్కడ ఉన్న దావా సెంటర్లతో దృఢపరుచుకోండి. మనము చూస్తూ ఉంటాము, అనేక మంది ఎప్పుడైతే కువైత్ నుండి గాని, ఖతర్ నుండి గాని, సౌదీ నుండి గాని ఎప్పుడైతే వారు తిరిగి తమ ప్రదేశాలకు వెళ్తారో వారు సత్యాన్ని, నిజ ధర్మాన్ని, నిజమైన ఇస్లాంను, విశ్వాసాలను, అకీదాలను వారు తీసుకుని అక్కడ నుండి వస్తారు. ప్రియులారా, అకీదా విషయంలో ఇస్లాం ఎంత మాత్రము కాంప్రమైజ్ అనేది చెయ్యదు. అందుకే అల్లాహ్ తబారక్ వ తఆలా క్లియర్ గా, నిక్కచ్చుగా తెలియజేస్తూ ఉన్నాడు. మీ తల్లిదండ్రులైనా కానివ్వండి, మీ భార్య పిల్లలైనా కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ధర్మ విషయంలో అల్లాహ్ యొక్క ఆరాధన విషయం వచ్చినప్పుడు వారు అల్లాహ్ను వదిలి ఇతరులను ఆరాధించినట్లయితే లకుం దీనుకుం వలియ దీన్, మీ ధర్మము మీది, నా ధర్మము నాది అని చెప్పడం జరిగింది. అదే విధంగా సూర లుక్మాన్ సూర నంబర్ 31 ఆయత్ నంబర్ 15 మనం చూస్తే అల్లాహ్ తబారక్ వ తఆలా తల్లిదండ్రులను ఉద్దేశించి అంటూ ఉన్నాడు, ఫలా తుతిహుమా వసాహిబుహుమా ఫిద్ దునియా మఅరూఫా,
ప్రాపంచిక పరంగా వారితో ఎంత మేలైతే మీరు చేయగలరో అంతగా వారితో మేలుగా ప్రవర్తించండి. కానీ ఫలా తుతిహుమా, అల్లాహ్ యొక్క ఆరాధన విషయంలో వారిని అనుసరించకండి. ఈ విషయాన్ని అల్లాహ్ తబారక్ వ తఆలా మనకు తెలియజేస్తున్నారు. అయితే ప్రియులారా, అఖ్లాక్, మన నైతికత ఏదైతే ఉన్నదో, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితాన్ని మనము చూసినట్లయితే, పూర్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితం మన కొరకు ఆదర్శమని అల్లాహ్ తబారక్ వ తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తూ ఉన్నాడు. అల్లాహ్ తఆలా అంటూ ఉన్నారు, లఖద్ కాన లకుం ఫీ రసూలిల్లాహి ఉస్వతున్ హసన. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో మీకు సుబ్హానల్లాహ్ ఆదర్శం ఉంది అని అల్లాహ్ అంటున్నాడు. మనందరి కొరకు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితం ఆదర్శం. ఆయనను మనం ఆదర్శంగా తీసుకుని ఆయన యొక్క జీవితం యొక్క ఘట్టాలను, ఆయన జీవిత చరిత్రను గనక మనము చదివినట్లయితే ప్రియులారా, వారు ఎంత కఠోర మనస్కులైనప్పటికీ వారి హృదయము ఏడవకుండా ఉండలేదు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితాన్ని మనలో ప్రతి ఒక్కరము క్షుణ్ణంగా పరిశీలించాలి. ప్రవక్త వారి జీవితాన్ని చదవాలి. ప్రవక్త వారి జీవితంలో మన కొరకు ఆదర్శం ఉంది. అందుకే అల్లాహ్ తబారక్ వ తఆలా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క నైతికతను గురించి తెలియజేస్తూ సూరే కలంలో అల్లాహ్ తబారక్ వ తఆలా అంటూ ఉన్నారు, వ ఇన్న లక లఅజ్రన్ గైర మమ్నూన్ అని చెప్పిన తరువాత అల్లాహ్ తబారక్ వ తఆలా అంటున్నారు, వ ఇన్నక లఅలా ఖులుఖిన్ అజీమ్. అల్లాహు అక్బర్. అల్లాహ్ తబారక్ వ తఆలా నీవు నైతికంగా అత్యున్నత స్థానంలో ఉన్నావని అల్లాహ్ తబారక్ వ తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో తెలియజేస్తూ ఉన్నారు. ప్రియులారా, అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితము మన కొరకు ఆదర్శం. ప్రవక్త జీవితపు కొన్ని ఘట్టాలను నేను మీ ముందు చెప్పదలుచుకున్నాను. ప్రవక్త వారి జీవితాన్ని ముందు ఉంచి, ప్రవక్త వారి జీవితంలో ప్రవక్త వారి యొక్క లక్షణాలు, నైతికత ఏదైతే ఉందో దానితో మన జీవితాన్ని మనం ఒక్కసారి కంపేర్ చేసుకుందాము. మన జీవితము ఎలా ఉంది? ప్రవక్త వారు చెప్పిన విధంగా ప్రవక్త వారిని ఆదర్శంగా చేసుకుని మనం జీవితాన్ని గడుపుతూ ఉన్నామా లేదా? సుబ్హానల్లాహ్. మనం చూసినట్లయితే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు హిరా గుహలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఆరాధన చేసేవారు. ఎప్పుడైతే జిబ్రీల్ అలైహిస్సలాతు వస్సలాం దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చారో, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు భయపడ్డారు. భయపడి తన భార్య అయిన ఖదీజా రదియల్లాహు తఆలా అన్హా వారి వద్దకు వస్తూ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటూ ఉన్నారు, లఖద్ ఖషీతు అలా నఫ్సి. అల్లాహు అక్బర్. నాకు ప్రాణ భయం వేస్తుంది. కానీ హజరతే ఖదీజా రదియల్లాహు తఆలా అన్హా 40 సంవత్సరాల ప్రవక్త జీవితాన్ని చూసిన ఆమె సుబ్హానల్లాహ్ ప్రవక్తను ఎలా ఓదారుస్తూ, ఆమె చూడండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఓదారుస్తూ హజరతే ఖదీజా ఏమన్నారు చూడండి. మనము మన భార్యలు ఒక్కసారి మన ఇంటిని మనం చూసినట్లయితే మనం చూస్తూ ఉంటాము, అనేక మంది ఎవరైనా ఇస్లాం మార్గంలో అల్లాహ్ వైపునకు ఆహ్వానించడానికి మనం వెళ్ళినట్లయితే, లేదా ఎవరికైనా మంచిని బోధించడానికి వెళ్ళినట్లయితే సుబ్హానల్లాహ్ మనకేదైనా ఆటంకం ఏర్పడితే, లేదా ఎదుటి వారి నుండి ఏదైనా ఇబ్బంది మనకు కలిగితే మన ఇంటి నుండి వచ్చే జవాబు ఎలా ఉంటుంది? నేను చెప్పాను కదా వెళ్ళవద్దని, మీరు ఎందుకు వెళ్ళారు? మన మీదే ఉందా అదంతా? ఇంకెవరూ లేరా ప్రపంచంలో ఆ పని చేయడానికి? మీరొక్కరే ఉన్నారా? సుబ్హానల్లాహ్. ఇలాంటి జవాబులు మన ఇళ్ల నుండి వచ్చే ఛాన్సులు ఉంటాయి. కానీ అమ్మ ఖదీజా రదియల్లాహు తఆలా అన్హా ప్రవక్త వారి 40 సంవత్సరాల జీవితాన్ని చూసిన ఆమె ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో అంటుంది, కల్లా వల్లాహు మా యుఖ్జీక అల్లాహు అబదా. ఓ ప్రవక్త, అల్లాహ్ తఆలా మిమ్మల్ని అగౌరవపరచడు. సుబ్హానల్లాహ్.
ఎందుకని అగౌరవపరచడు? ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి లక్షణాలు, ప్రవక్త వారి క్వాలిటీస్ ఆమె చెబుతూ అంటూ ఉన్నారు, ఓ ప్రవక్త, మీలో ఎలాంటి నైతిక విలువలు ఉన్నాయంటే ఇన్నక లతసిలుర్ రహీం. ఓ ప్రవక్త, మీరు బంధుత్వ సంబంధాలను కలుపుతారు. సుబ్హానల్లా, సుబ్హానల్లా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పద్ధతి, ప్రవక్త వారు బంధుత్వ సంబంధాలను కలుపుతారు అని అమ్మ ఖదీజా రదియల్లాహు తఆలా అన్హా వారు సాక్ష్యమిస్తూ ఉన్నారు. ఓ ప్రవక్త, అల్లాహ్ మిమ్మల్ని అగౌరవపరచడు. ఎందుకంటే మీరు బంధుత్వ సంబంధాలను కలుపుతారు. ఈ బంధుత్వ సంబంధాలను కలపడం అనే లక్షణం ఏదైతే ఉందో ప్రియులారా, మనలో ఎంత మందిలో ఉంది ఒక్కసారి ఆలోచన చేయండి. మనలో ఎంతమంది చిన్న చిన్న మాటలకు, చిన్న చిన్న మనస్పర్ధలకు, చిన్న చిన్న తగాదాలకు ఏళ్ల తరబడి సంబంధాలను తెంపుకొని జీవితాన్ని గడిపేవారు మనలో ఎంతమంది ఉన్నారు? ఒక్కసారి ఆలోచించండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని నేను నమూనాగా అంగీకరిస్తూ ఉన్నాను. ప్రవక్త వారి నేను ఆదర్శంగా తీసుకుంటూ ఉన్నాను. కానీ నా జీవితంలో ప్రవక్త వారిని ఆదర్శంగా నేను తీసుకుంటున్నానంటే నా యొక్క బంధుమిత్రులతో, నా యొక్క కుటుంబీకులతో నా సంబంధము గట్టిగా ఉండాలి, దృఢంగా ఉండాలి. అందుకే అల్లాహ్ తబారక్ వ తఆలాతో బంధు ప్రీతి అంటూ ఉన్నది. ఓ అల్లాహ్, ఎవరైతే నన్ను కలిపి ఉంచుతారో నువ్వు కూడా వారిని కలిపి ఉంచు. ఎవరైతే నన్ను తెగతెంపులు చేసుకుంటారో అల్లాహ్, నీవు కూడా వారితో తెగతెంపులు చేసుకో. యులారా, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎలాంటి నైతికత విలువలను కలిగి ఉన్నారంటే అమ్మ ఖదీజా రదియల్లాహు తఆలా అన్హా అంటూ ఉన్నారు, ఇన్నక లతసిలుర్ రహీం. యులారా, మనము కూడా మన బంధుత్వ సంబంధాలను దృఢపరుచుకోవాలి. మన భార్య పిల్లలతో, తల్లిదండ్రులతో, అన్నదమ్ములతో, అక్క చెల్లెళ్లతో, సుబ్హానల్లాహ్, మన బంధువులతో మనము వారికి ఇచ్చే అతి ఉత్తమమైన ప్రతిఫలము. చూడండి, బంధుత్వ సంబంధాలను కలుపుకోవడం అంటే అవసరమైనప్పుడు డబ్బులు ఇవ్వడము ఇదొక్కటే కాదు ప్రియులారా. వారి యొక్క అకీదా సరిగా లేకుంటే, వారిలో విశ్వాసము సరిగా లేకుంటే వారికి సరి అయిన అకీదాను ఇవ్వడము, ఇది కూడా వారితో బంధుప్రీతిని పెంపొందించుకోవడమే ప్రియులారా. ఎవరైనా మన బంధువులలో, నా యొక్క కుటుంబీకులలో అకీదా పరంగా దృఢంగా లేరు, అకీదా పరంగా అల్లాహ్ పై విశ్వాసం వారిది సరిగా లేదు, నేను వారితో అతి ఉత్తమ రీతిలో ప్రవర్తించే ఆ బంధుప్రీతి ఏమిటి అంటే వారిని అల్లాహ్ గురించి, అల్లాహ్ యొక్క ఏకత్వము గురించి, అకీదాను గురించి వారికి తెలుపడము. ఇది బంధుత్వం యొక్క అతి ఉన్నతమైన సుబ్హానల్లాహ్ ప్రియులారా స్థాయి వారికి తెలుపాలి. ఇస్లాం అంటే ఏమిటో, అల్లాహ్ అంటే ఎవరో, సహీ అకీదా ఏమిటో ఏదైతే మనము నేర్చుకుంటూ ఉన్నామో దావా సెంటర్ల ద్వారా లేదా బయానుల ద్వారా, ప్రసంగాల ద్వారా దేనినైతే మనం స్వీకరిస్తూ ఉన్నామో దానిని వారికి తెలియజేయాలి. ఎందుకంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి చెబుతూ అమ్మ ఖదీజా రదియల్లాహు తఆలా అన్హా అంటూ ఉన్నారు, ఇన్నక లతసిలుర్ రహీం. ఓ ప్రవక్త, మీరు బంధుత్వ సంబంధాలను కలుపుతారు. అల్లాహు అక్బర్. అదే విధంగా అమ్మ ఖదీజా రదియల్లాహు తఆలా అన్హా అంటూ ఉన్నారు, ప్రవక్త మీరు ఎలాంటి వారంటే వతస్దుకుల్ హదీస్. ప్రవక్త మీరు సత్యాన్ని పలుకుతారు. ప్రవక్త వారి నోటి నుండి ఎన్నడూ కూడా అబద్ధము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు పలుకలేదు. హాస్యమాడుతూ కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అబద్ధం ఆడలేదు ప్రియులారా. కాబట్టి మనలో ప్రతి ఒక్కరము ఎవరమైతే నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మతీను, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఆదర్శంగా తీసుకుంటూ ఉన్నాను అని మనలో ఎవరైతే భావిస్తూ ఉన్నారో వారు హాస్యానికి కూడా అబద్ధము పలకకూడదు. అందుకే అల్లాహ్ తబారక్ వ తఆలా ఖురాన్ లో అంటూ ఉన్నారు, వకూను మాస్ సాదికీన్. ఓ విశ్వాసులారా, సత్యవంతులతో ఉండండి. అదే విధంగా ఖుత్బే హాజాలో ఏదైతే ఆయతులను చదవడం జరుగుతుందో అందులో కూడా యా అయ్యుహల్లదీన ఆమనుత్తఖుల్లాహ్ వఖూలు ఖౌలన్ సదీదా, మీరు సత్యమైన మాట మాత్రమే పలుకండి అని అల్లాహ్ తబారక్ వ తఆలా ఖురాన్ లో తెలియజేస్తున్నారు. అదే కాదు, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి హజరత్ ఖదీజా రదియల్లాహు తఆలా అన్హా వారు చెబుతూ అంటూ ఉన్నారు, ఓ ప్రవక్త, మీరు ఎవరైతే సంపాదించలేరో అలాంటి వారికి సంపాదించి పెడతారు. అల్లాహు అక్బర్. ప్రియులారా,
ఒక ఉదాహరణ చెప్పడం జరుగుతుంది. అది ఏమిటంటే, ఒక వ్యక్తికి ఏదైనా అవసరం ఉండి, ఒక అవసరాన్ని ఒక వ్యక్తి ఆకలితో మీ దగ్గరకు వచ్చాడు. ఆ వ్యక్తి యొక్క ఆకలిని అప్పటికప్పుడు తీర్చారు, లేదా మీరు సదకా చేశారు. ఆ సదకా ఎప్పుడైతే అంతమవుతుందో ఆ వ్యక్తి మళ్ళా మీ దగ్గరకు వస్తాడు. అందుకే చెప్పడం జరుగుతుంది, మీరు సదకా చేయడము కాదు, చెప్పడము జరుగుతుంది, మీరు చేపను దానము చేయడము కాదు, చేపను పట్టడాన్ని వాడికి నేర్పండి. సుబ్హానల్లాహ్. అందుకే చెప్పడము జరుగుతుంది, మీ ద్వారా ఏదైతే వీలు కాగలదో ఆ విధంగా మీరు సహాయము చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు బరువులు మోయలేని వారు బరువులను మోసేవారు. అల్లాహు అక్బర్. అమ్మ ఖదీజా రదియల్లాహు తఆలా అన్హా వారు అంటూ ఉన్నారు, ప్రవక్త బరువులు మోయలేని వారి బరువులు మీరు మోస్తారు, అల్లాహ్ మిమ్మల్ని అగౌరవపరచరు. ప్రవక్త కష్టాల బారిన ఉన్న వారి కష్టాలను మీరు తీర్చుతారు, ఎవరైతే సంపాదించలేరో వారికి మీరు సంపాదించి పెడతారు. ప్రవక్త కష్టాలలో ఉన్న వారికి మీరు అన్నం పెడతారు. అందుకే చూడండి, సూరె బలద్ లో అల్లాహ్ తబారక్ వ తఆలా ఖురాన్ గ్రంథంలో సూరె బలద్ యొక్క ఆయత్ నంబర్ 14లో అంటూ ఉన్నారు, ఔ ఇత్ఆమున్ ఫీ యౌమిన్ ذీ మస్గబ, లేదా ఆకలి కొన్న నాడు అన్నం పెట్టడం అని అల్లాహ్ తబారక్ వ తఆలా తెలియజేస్తూ ఉన్నాడు. ఎక్కడైతే తుఫానుల కారణంగా లేదా మరే కారణంగానైనా ఎవరైతే ఆకలితో పస్తులతో ఇబ్బందికి గురి అవుతూ ఉంటారో వారిని ఆదుకోవడం కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి నైతిక విలువలలో, ప్రవక్త వారి జీవిత ఘట్టాలలో ఈ ఘట్టాన్ని ఒక్కసారి మీరు చదివి చూడండి, ఒక్కసారి పరిశీలించి చూడండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితము, అల్లాహు అక్బర్. అందుకే మనము చూస్తున్నట్లయితే పాశ్చాత్యులు, ఓరియంటలిస్ట్ ఎవరైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితానికి వ్యతిరేకంగా పూర్తి జీవితాన్ని రాయడంలో గడిపేశాడో, ప్రవక్త వారి యొక్క చెడుని రాయడంలో జీవితాన్ని గడిపేశాడో అలాంటి పాశ్చాత్యుడిని అడగడం జరిగింది, నీవు ప్రవక్త జీవితంలో చెడులను తీసే ప్రయత్నం చేస్తూ ప్రవక్త యొక్క జీవితాన్ని చదివేశావే, ప్రవక్త జీవితంలో ఏదైనా మంచిని కూడా పొందావా? ప్రవక్త ముహమ్మద్ వారి జీవితంలో నీకు ఏదైనా మంచి దొరికిందా? ఆ వ్యక్తి అంటూ ఉన్నాడు, నేను ఇప్పటి వరకు ఏదైతే ప్రవక్తకు వ్యతిరేకంగా రాశానో దానిని విడిచిపెట్టేస్తూ ఉన్నాను. అల్లాహు అక్బర్. ఎందుకని? ప్రవక్త జీవితంలో నేను ఆ ఘట్టాన్ని కూడా చూశాను, ఆయన తనకంటే ఎదుటి వారికి ప్రాముఖ్యతనిస్తూ ఉన్నాడు. అల్లాహు అక్బర్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన గురించి తాను పాటుపడడం లేదు, ఎదుటి వారి గురించి ఎక్కువగా చింతిస్తూ ఉన్నారు. అల్లాహు అక్బర్. అందుకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటూ ఉన్నారు, నా ఉదాహరణ మరియు మీ ఉదాహరణ ఎలాంటిది అంటే, ఒక పెద్ద అగ్ని కాలుతూ ఉంది, అటువైపునకు మీరు చూస్తూ ఉంటారు, కీటకాలు ఎగిరి అందులోకి వెళ్ళి పడే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అదే విధంగా నరకం వైపునకు పోతున్న నేను మిమ్మల్ని పట్టి లాగే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అల్లాహు అక్బర్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితాన్ని ఒక్కసారి చదివి చూడండి ప్రియులారా. ప్రవక్త పూర్తి జీవితంలో తనకన్నా ఎదుటి వారి గురించే ఎక్కువగా పాటుపడ్డారు, ఎక్కువగా ఎదుటి వారికి ప్రాముఖ్యతనిచ్చారు. ఎదుటి వారి గురించే సుబ్హానల్లాహ్ పాటుపడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే మహాప్రవక్త ముహమ్మదుర్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం. అదే విధంగా మీరు చూడండి, మక్కాకు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న తాయిఫ్ నగరంతో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పుడైతే ధర్మ సందేశాన్ని చేరవేయడానికి వెళ్ళారో, ప్రవక్త వారితో ఎలాంటి ప్రవర్తన వారు చేశారు, ప్రవక్త వారితో ఏ విధంగా వారు ప్రవర్తించారు. అల్లాహు అక్బర్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంలో ఆ ఓర్పుని చూడండి ప్రియులారా, ఆ సహనాన్ని చూడండి, దానిని మనం ఆదర్శంగా తీసుకోవాలి. అల్లాహు అక్బర్. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క సందేశాన్ని చేరవేయడానికి తాయిఫ్ పట్టణానికి వెళ్ళారు. ప్రజలకు అల్లాహ్ను గురించి హితబోధ చేశారు. కానీ అల్లాహ్ పై ఎవరు విశ్వాసాన్ని తీసుకుని రాలేదు. ప్రవక్త వారిని కొట్టడము జరిగింది. ఆ ప్రవక్తను ఎవరైతే ప్రజలను నరకం నుండి తీసే ప్రయత్నము చేస్తూ ఉన్నారో, నరకం నుండి కాపాడే ప్రయత్నము చేస్తూ ఉన్నారో, ఆ ప్రవక్తను ఎంతగా హింసించడము జరిగింది అంటే, ఎంతగా కొట్టడము జరిగింది అంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి చెప్పులలో రక్తము గడ్డ కట్టింది ప్రియులారా.
రక్తము గడ్డ కట్టింది. సుబ్హానల్లాహ్. హదీసులో వస్తుంది, అఖ్షబైన్, ఆ దైవదూతలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు రావటం జరిగింది. ప్రవక్త వారితో చెప్పడము జరిగింది, ప్రవక్త మీరు ఆజ్ఞ ఇవ్వండి, ఈ రెండు కొండల మధ్యలో ఉన్న వారిని నస్య మన్సియాగా లేనట్టి విధంగా మేము చెరిపి పారేస్తాము. కానీ ఆ కరుణామయుడైన ప్రవక్త నోటి నుండి వచ్చిన మాటలు గుర్తు పెట్టుకోండి ప్రియులారా. దైవ ప్రవక్త ముహమ్మదుర్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటూ ఉన్నారు, లేదు లేదు, బల్ అర్జు అన్ యుఖ్రిజల్లాహు మిన్ అస్లాబిహిం మిన్ బఅద్ మన్ యఅబుదుల్లాహ వహ్దహు లా యుష్రికు బిహి షయ్యా. అల్లాహ్ పై నాకు గట్టి నమ్మకం ఉంది, వీరు నన్ను తిరస్కరించారు, వీరు నన్ను తిరస్కరించారు, కానీ వీరి నుండి ఎవరైతే ప్రజలు రానున్నారో నాకు అల్లాహపై నమ్మకం ఉంది, వారు ఏకైకుడైన అల్లాహ్ను విశ్వసిస్తారు, అల్లాహపై విశ్వాసము ప్రకటిస్తారు, వారు అల్లాహ్ని ఆరాధిస్తారు, అల్లాహ్తో సమానులుగా ఎవరిని నిలబెట్టరన్న పూర్తి నమ్మకం నాకు ఉంది అని ఆ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహనం వహిస్తూ ఉన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అడగడము జరిగింది. ఎప్పుడైతే ఉహద్ యుద్ధములో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని గాయపరచడం జరిగిందో ప్రవక్తను అడగడం జరిగింది. ప్రవక్త యొక్క పన్ను షహీద్ అయిపోయింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ధరించిన ఆ కవచంలో నుండి ఇనుము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి శరీరంలో గుచ్చుకుంది. ఎంతగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉహద్ యుద్ధంలో ఇబ్బంది పడ్డారు అంటే ప్రవక్త వారిని అడుగుతూ ఉన్నారు, అమ్మా ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా, ఓ ప్రవక్త, ఉహద్ యుద్ధం కంటే కఠినమైన రోజు ఏదైనా మీపై గడిచిందా అంటే ప్రవక్త వారంటూ ఉన్నారు, తాయిఫ్ రోజు, ఏదైతే తాయిఫ్ ప్రజలు నన్ను తిరస్కరించారో, తాయిఫ్ ప్రజలు ఏదైతే సందేశాన్ని నేను ఇవ్వడానికి వెళ్ళాను, ఏదైతే తిరస్కరించారో ఆ రోజు కంటే కఠినమైన రోజు మరొకటి నా జీవితంలో గడవలేదు. సుబ్హానల్లాహ్. అంతేకాదు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పుడైతే అక్కడ నుండి కాస్త దూరానికి వచ్చారో సుబ్హానల్లాహ్ సుబ్హానల్లాహ్, ఆ వ్యక్తి హజరతే యూనుస్ అలైహి సలాతు వస్సలాం వారి జాతి ఎక్కడైతే ఉండేదో ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తి అల్లాహ్ యొక్క ప్రవక్తపై విశ్వాసం తీసుకురావటం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సంతోషాన్ని కలుగజేసింది. ప్రియులారా, దైవ ప్రవక్త ముహమ్మదుర్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పూర్తి జీవితాన్ని మనం చూస్తే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తనకంటే ఇతరులకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తూ ఉన్నారు. మనము చూసినట్లయితే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద ఒక యూదుడైన బాలుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సేవ చేసేవాడు. ఎప్పుడైతే ప్రవక్త వారికి తెలిసిందో అతడు మరణ శయ్యపై ఉన్నాడు అని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హజరతే అబూబకర్, హజరతే ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు వారితో అతడిని చూడడానికి వెళ్ళారు, పరామర్శించడానికి వెళ్ళారు. ఆ సమయంలో అతడి తండ్రి తౌరాత్ను చదువుతూ ఉన్నాడు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అతడితో అడుగుతూ ఉన్నారు, ఏమి నువ్వు చదువుతున్న ఈ పుస్తకంలో నా ప్రస్తావన లేదా? దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో ఆ యూదుడు అన్నాడు, లేదు, మీ ప్రస్తావన లేదు అన్నాడు. కానీ ఆ యువకుడు ఎవరైతే మరణశయ్యపై ఉన్నాడో ఆ యువకుడు అన్నాడు, లేదు లేదు ప్రవక్త, మీ ప్రస్తావన ఇందులో ఉంది, అయితే నీవు అల్లాహ్ను విశ్వసిస్తూ నాపై విశ్వాసాన్ని ప్రకటించు, నన్ను ప్రవక్తగా నమ్ము అన్నప్పుడు ఆ కుర్రవాడు అతడి తండ్రి వైపునకు చూస్తూ ఉన్నాడు. అతడి తండ్రి అంటూ ఉన్నాడు, అతి అబల్ ఖాసిం, అబల్ ఖాసిం యొక్క మాటను అంగీకరించు. ఆ వ్యక్తి ఇస్లాంను స్వీకరించాడు. ఆ బాలుడు అప్పటికప్పుడే చనిపోయాడు. ఆ సమయంలో దైవ ప్రవక్త ముహమ్మదుర్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటూ ఉన్నారు, ఓ అల్లాహ్, నీకు కృతజ్ఞతలు, నీవు ఈ రోజు ఒక ప్రాణాన్ని, ఒక నఫ్సును, ఒక ఆత్మను ఓ అల్లాహ్ నరకం నుండి విముక్తి చేశావు. అల్లాహు అక్బర్. ప్రియులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నరకం నుండి ప్రజలను రక్షించడానికి ఎంతగా పాటుపడ్డారు, ఎంతగా రేయిపవళ్ళు ప్రయత్నము చేశారు. అల్లాహ్ తబారక్ వ తఆలా అంటూ ఉన్నారు, ఓ ప్రవక్త, వీరు విశ్వాసం ప్రకటించడము లేదని నీవు నీ ప్రాణాలను కోల్పోతావేమో అన్నట్టుగా
అల్లాహ్ తబారక్ వ తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియులారా, దైవ ప్రవక్త ముహమ్మదుర్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎలాంటి దయ కలిగిన వారు చూడండి. ఉహద్ యుద్ధం, ఉహద్ మైదానంలో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు శత్రువులతో యుద్ధము చేస్తూ ఉన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఒంటరిగా చూసి ముష్రిక్కుల శత్రుల మూక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వైపునకు ఎగబడింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని హతమార్చడానికి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ని హింసించడానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎలాన్ చేశారు. నన్ను ఎవరు నాకు కవచంగా నిలబడడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు అని హజరతే సహాబా రదియల్లాహు అన్హుం నుండి 9 మంది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని సంరక్షించడానికి కవచంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి షీల్డ్ గా నిలబడ్డారు. అందులోను 7 ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని రక్షిస్తూ షహీద్ అయిపోయారు. సుబ్హానల్లాహ్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని రక్షిస్తూ 7 షహీద్ అయిపోయారు. ఆ 2 వ్యక్తులు హజరతే సాద్ బిన్ అబీ వక్కాస్ రదియల్లాహు తఆలా అన్హు, హజరతే హజరతే అబూ తల్హా బిన్ ఉబైదిల్లా రదియల్లాహు తఆలా అన్హు, ఈ 2 దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ని సంరక్షిస్తూ ఉన్నారు. సుబ్హానల్లాహ్, ప్రవక్త వారినిపై రాళ్లు రువ్వడము జరిగింది, ప్రవక్త వారిని హింసించడము జరిగింది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రాణాలను తీసే ప్రయత్నము ఈ యుద్ధంలో జరిగింది. అయినప్పటికీ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన శత్రువుల గురించి దుఆ చేస్తూ ఉన్నారు. ప్రియులారా, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటూ ఉన్నారు, రబ్బిగ్ఫిర్ లి కౌమి ఫఇన్నహుం లా యఅలమూన్. సహీ ముస్లిం యొక్క హదీస్ నంబర్ 4646ని ఒక్కసారి తీసి చూడండి. ఈ ఉహద్ యుద్ధంలో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో జరిగిన సంఘటనను ఈ హదీస్ లో ప్రస్తావించడం జరిగింది. ఏ శత్రువులైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై రాళ్లు రువ్వారు, అలాంటి వారి గురించి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దుఆ చేస్తూ ఉన్నారు. ఓ అల్లాహ్, ఓ నా ప్రభు, ఇది నా సమాజము, అల్లాహ్ వీరికి నేనెవరో తెలియదు అని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దుఆ చేస్తూ ఉన్నారు. దైవ ప్రవక్త నోటి నుండి ఎన్నడూ కూడా బద్దుఆ, శాపనార్థాలు పెట్టలేదు. సుబ్హానల్లాహ్, మనకు తెలుసు దౌస్ తెగకు చెందిన సంఘటనను కూడా మనం విని ఉన్నాం. హజరతే అబూ తుఫైల్ అమర్ దౌసి రదియల్లాహు తఆలా అన్హు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి ఇస్లాంను స్వీకరిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై విశ్వాసము ప్రకటించారో, తన తెగలోనికి వెళ్ళి తన భార్య, తన తండ్రి, తన ఇంటి వారితో చెప్తూ ఉన్నారు, ఈ రోజు నుండి మీకు నాకు సంబంధము లేదు, మీ ధర్మము వేరు నా ధర్మము వేరు, మీ పద్ధతి వేరు నా పద్ధతి వేరు. భార్య అంటూ ఉంది, తండ్రి అంటూ ఉన్నాడు, మీ పద్ధతి వేరు నా పద్ధతి వేరు ఏమిటి, మీరు ఏ మార్గంపై ఉన్నారో నేను అదే మార్గంపై ఉన్నాను. భార్య ఇస్లాం స్వీకరిస్తుంది, తండ్రి ఇస్లాం స్వీకరిస్తూ ఉన్నాడు. ఆయన అదే తరహాలో తన జాతి వారితో కూడా అన్నారు, ఓ నా జాతి వారలారా, ఈ రోజు నుండి మీకు నాకు సంబంధం లేదు, ఎందుకంటే నేను ఇస్లాంను స్వీకరించాను, నేను అల్లాహ్ను పోల్చుకున్నాను, మీరు వేరు నేను వేరు. సమాజము, ఆయన తెగ ఏమన్నది, ఆయన జాతి ఏమన్నది, ఓ అబూ తుఫైల్ అమరద్దౌసి, నీకు మాకు సంబంధం లేదు. అల్లాహు అక్బర్. ఆ వ్యక్తి ఎవరైతే తన జాతికి తన తెగకు సర్దార్, అలాంటి వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి అంటూ ఉన్నారు, ఓ ప్రవక్త, మిమ్మల్ని ఎంతగానో నా తెగవారు తిడుతూ ఉన్నారు, నేను భరించలేకపోతూ ఉన్నాను. అల్లాహు అక్బర్. ప్రవక్త వారికి వ్యతిరేకంగా ఒక మాటను సహాబా వినడానికి అంగీకరించేవారు కాదు. సుబ్హానల్లాహ్. ఆయన దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి అంటూ ఉన్నారు, ఓ ప్రవక్త, దౌస్ తెగ నాశనమైపోవాలని బద్దుఆ చేయండి, శపించండి ప్రవక్త. అల్లాహు అక్బర్. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటూ ఉన్నారు, నన్ను శపించడానికి పంపబడలేదు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దుఆ చేస్తూ ఉన్నారు. సహాబా అనుకుంటూ ఉన్నారు, దౌస్ తెగ ఇక అంతమైపోయినట్టే,
దౌస్ తెగ పని అయిపోయినట్టే. సుబ్హానల్లాహ్. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటూ ఉన్నారు, అల్లాహుమ్మ హ్ది దౌస, అల్లాహుమ్మ హ్ది దౌసన్ వఅతి బిహిం. అల్లాహు అక్బర్. ప్రియులారా, మనము ఎందరికో నచ్చ చెబుతూ ఉంటాం, ఎందరికో చెబుతూ ఉంటాము. ఒకసారి చెప్పాము, 2 సార్లు చెప్పాము, 3 సార్లు చెప్పాము, 4వసారి మనము బేజారైపోయి ఎంత చెప్పినా వాడు వినడు అని అనేస్తాము. కానీ మనలో ఎంతమంది, నేను ఏ సోదరునితో అయితే మాట్లాడాను, నేను ఎవరికైతే నచ్చ చెప్పాను, నేను ఎవరికైతే ఇస్లాం పరిచయం చేశాను, మనలో ఎంతమంది వారి కొరకు దుఆ చేశారు, మనలో ఎంతమంది వారి కొరకు అల్లాహ్తో ప్రార్థించారు, అల్లాహుమ్మ హ్దిహిం అని ఎంతమంది అన్నారు. కానీ దైవ ప్రవక్త ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దుఆ చేస్తూ ఉన్నారు, అల్లాహుమ్మ హ్ది దౌస, ఓ అల్లాహ్ దౌస్ తెగకు రుజు మార్గము ప్రసాదించు. సుబ్హానల్లాహ్. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క దుఆ యొక్క ప్రతిఫలము చూడండి. అల్లాహ్ తబారక వ తఆలా అదే తెగకు చెందిన అబ్దుర్రహ్మాన్ బిన్ సఖర్ హజరత్ అబూ హురైరా రదియల్లాహు తఆలా అన్హు వారికి ఇస్లాం కు ప్రసాదించాడు. ఇస్లాం కు అల్లాహ్ తబారక వ తఆలా హజరత్ అబూ హురైరాని ఇచ్చాడు. అనేక హదీసులలో అత్యధికంగా ఉల్లేఖనము చేసిన వ్యక్తి హజరత్ అబూ హురైరా రదియల్లాహు తఆలా అన్హు. దౌస్ తెగ నుండి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి దుఆ కారణంగా హజరత్ అబూ హురైరా ఇస్లాంలోనికి వస్తూ ఉన్నారు. ప్రియులారా, మనలో ఎంతమంది మన సోదరులకు ఎవరికైతే మనం ఇస్లాంను చేరవేస్తూ ఉన్నామో, ఎవరికైతే మనము హితబోధ చేస్తూ ఉన్నామో, ఎవరికైతే మనము నమాజులు చెయ్యమని ఆజ్ఞాపిస్తూ ఉన్నామో, మనలో ఎంతమంది వారి కొరకు దుఆ చేస్తూ ఉన్నారు, ఎంతమంది వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నారు. ఓ అల్లాహ్, నా ఈ సోదరునికి రుజుమార్గము చూపు, ఓ అల్లాహ్, నా ఈ సోదరునికి సన్మార్గము చూపు అని మనలో ఎంతమంది దుఆ చేస్తూ ఉన్నారు. ప్రియులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత ఘట్టాలను మనం చూస్తే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తనకంటే అత్యధికంగా ఎదుటి వారికి ప్రాధాన్యతనిచ్చారు. మనము చూసినట్లయితే హుదైబియా యొక్క ఒప్పందాన్ని ఒక్కసారి జ్ఞాపకము చేసుకోండి. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహాబా రదియల్లాహు అన్హుం వారితో ఉమ్రాకు బయలుదేరారు. కానీ ప్రవక్త వారిని అడ్డేయడం జరిగింది, ప్రవక్త వారిని ఆపడము జరిగింది. ఆ సమయంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో జరిగిన ఒప్పందంలో ముహమ్మదుర్ రసూలుల్లాహ్ అని ఏదైతే పదం ఉందో అది చెరపమని చెప్పడము జరిగింది. కానీ హజరత్ అలీ రదియల్లాహు తఆలా అన్హు వారు, సహాబా దానికి ఒప్పుకోలేదు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఓ అలీ, ఎక్కడుందో చూపించు, నేను దానిని చెరిపివేస్తానని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన చేతిలతో చెరిపారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కాబా గృహానికి నష్టము వాటిల్లకూడదు, మన వల్ల ఎదుటి వారికి ఇబ్బంది కలగకూడదు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తనను తాను చిన్నగా చేసుకున్నారు. అల్లాహు అక్బర్. దీని యొక్క సహాబా అన్నారు, ప్రవక్త, మనము ఉమ్రా చేద్దామనే ఉద్దేశంతో రాలేదా, మనల్ని ఆపడం జరుగుతుంది, మనం ఎందుకు ఆగాలి? దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, నాకు అల్లాహ్ తరపు నుండి సందేశము దొరికింది. కస్వా, నా ఒంటె దీనికంటే ముందుకు వెళ్ళటము లేదు, ఇది అల్లాహ్ తరపు నుండి ఒక సందేశము. సహాబా రదియల్లాహు అన్హుం ఏమిటి మనతో ఇలా జరిగింది అని అనుకుంటూనే ఉన్నారు. అల్లాహ్ తబారక వ తఆలా ఇన్నా ఫతహ్నాక ఫత్హం ముబీనా అని ఖురాన్ యొక్క ఆయతును అవతరింపజేశాడు. ప్రియులారా, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఫత్హె మక్కా విజయము ఫత్హం ముబీనా అని చెప్పబడలేదు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటూ ఉన్నారు, సూర్యుడు ఉదయించే సమస్త విషయాలలో నాకు అత్యంత ప్రియమైన ఆయత్. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటూ ఉన్నారు, ఇన్నా ఫతహ్నాక ఫత్హం ముబీనా అని అల్లాహ్ తబారక వ తఆలా ఏదైతే అవతరింపజేశాడో, దైవ ప్రవక్త అంటూ ఉన్నారు, లఖద్ ఉన్జిలత్ అలయ్య ఆయతున్ హియ అహబ్బు ఇలయ్య మిన దున్యా జమీఅన్ అని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటూ ఉన్నారు. ప్రియులారా, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏదైతే ఈ హుదైబియా యొక్క ఒప్పందాన్ని మీరు చూసినట్లయితే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తనకంటే ఎదుటి వారికి ప్రాధాన్యతను ఇస్తూ ఉన్నారు. అదే విధంగా
మనము చూసినట్లయితే ఫతహ్ మక్కా, మక్కా రోజు, మక్కా విజయం నాడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన శత్రువులను సైతం క్షమించి వేశారు. అలాంటి క్షమాపణ పూర్తి ప్రపంచ చరిత్రలో మనము చూడము. ప్రియులారా, ప్రవక్త జీవితం యొక్క ఘట్టాలను మనము చదివితే, ముస్లిమేతర సోదరులకు మనము చేరవేసినట్లయితే, ఈ రోజు ప్రవక్తను గురించి ఏవైతే వ్యతిరేక పదాలు ప్రజల నోటి నుండి వస్తూ ఉన్నాయో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి విరుద్ధంగా సినిమాలు, కార్టూన్లు తీయడం జరుగుతుందో, ప్రియులారా, ప్రజల హృదయాలలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పట్ల ప్రేమ ఏర్పడుతుంది. మనము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత ఘట్టాలను ప్రజలకు చేరవేయాలి. చూడండి ఎలాంటి క్షమాపణ. ఆ వ్యక్తి, ఏ వ్యక్తి అయితే ఇతర దేశాలను గెలుస్తాడో, జయిస్తాడో, తాను జయించిన దేశం యొక్క ఏ భవనాలను కూడా సరిగా ఉంచడు, భవనాలను కూల్చివేస్తాడు, ప్రజలను హతమారుస్తాడు, రక్తాన్ని చిందిస్తాడు. కానీ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కాలో ప్రవేశిస్తూ ఉన్నారు. ప్రవక్త వారి మెడ వంగి ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సహాబాలతో మక్కాలో ప్రవేశిస్తూ ఉన్నారు. ప్రవేశించి ఆ రోజు అంటూ ఉన్నారు, ఎవరైతే కాబా గృహం, కాబా గలేఫ్ ని పట్టుకున్నారో వారికి అమన్ ఉంది. సుబ్హానల్లాహ్. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి చెప్పడము జరిగింది. హజరత్ అబ్బాస్ రదియల్లాహు తఆలా అన్హు వారు అన్నారు, నేను అబూ సుఫియాన్ కి అమన్ ఇచ్చాను, శాంతినిచ్చాను. ఆ రోజు ఇస్లాం స్వీకరించిన వ్యక్తి యొక్క మాటను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎంతగా గౌరవిస్తూ ఉన్నారంటే, 21 సంవత్సరాలు, 21 సంవత్సరాల శత్రుత్వం. ప్రియులారా, పూర్తి జీవితంలో 21 సంవత్సరాలు దైవ ప్రవక్తను ప్రవక్తగా చేసిన తరువాత మక్కా విజయము 8వ హిజ్రీలో జరిగింది. 21 సంవత్సరాలు ఇస్లాంకు వ్యతిరేకంగా తన పూర్తి సంపదను ఇస్లాంకు వ్యతిరేకంగా ఖర్చు పెట్టిన వ్యక్తి అబూ సుఫియాన్. అలాంటి అబూ సుఫియాన్ ఎవరైతే 21 సంవత్సరాలను ప్రవక్త వారికి వ్యతిరేకంగా, ఇస్లాంకు వ్యతిరేకంగా, సహాబాకు వ్యతిరేకంగా తన ధనాన్ని ధారపోశాడో, అలాంటి వ్యక్తిని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు క్షమిస్తూ ఉన్నారు. ఆ వ్యక్తి ఇస్లాంను స్వీకరిస్తూ ఉన్నారు. 21 సంవత్సరాలు నేను ఇస్లాంకు ఎంతగానో ఇబ్బందికి, నష్టాన్ని కలిగించాను, నాలాంటి వ్యక్తిని కూడా ముహమ్మద్ క్షమిస్తాడా? అల్లాహు అక్బర్. ఎలాంటి క్షమాపణ ప్రియులారా. చేతిలో శక్తి ఉండి కూడా ఎదుటి వారిని మన్నించి వదిలివేయడం అంటే మామూలు విషయము కాదు. చిన్న చిన్న మనస్పర్ధలు ఏర్పడినప్పుడు మనము మన యొక్క గర్వాహంకారాల కారణంగా ఒక మెట్టు దిగడానికి మనం ప్రయత్నము చెయ్యము. కానీ మహాప్రవక్త, మహనీయుడు జనాబే ముహమ్మదుర్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హజరత్ అబూ సుఫియాన్ ను క్షమించారు. సుబ్హానల్లాహ్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క దూరాలోచన చూడండి. హజరత్ ఖాలిద్ బిన్ వలీద్ రదియల్లాహు తఆలా అన్హు వారి సోదరుడు కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమక్షంలో ఉన్నారు. ప్రవక్త వారు హజరత్ ఖాలిద్ గురించి ఎలా ప్రస్తావిస్తూ ఉన్నారు చూడండి. ఒక వ్యక్తి మన మధ్యలో లేడు అంటే ఆ వ్యక్తిని గురించి మనం ఎలా ప్రస్తావిస్తాము? వాడి చాడీలు, వాడి వెనకాతల వాడి యొక్క చెడు. సుబ్హానల్లాహ్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితాన్ని చూడండి. హజరత్ ఖాలిద్ లేరు. హజరత్ ఖాలిద్ గురించి అతని సోదరుడితో అంటూ ఉన్నారు, ఖాలిద్ లాంటి బుద్ధిమంతుడైన వ్యక్తి ఇస్లాంని అర్థము చేసుకోవడం లేదు ఏమిటి అన్న ఒక్క మాట మీరు చూడండి. తబకాత్ ఇబ్నే సఅద్ లో ఈ యొక్క మాట తప్ప మరే మాట కూడా హదీస్ యొక్క గ్రంథాలలో లేదు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమంటూ ఉన్నారు, ఖాలిద్ లాంటి బుద్ధిమంతుడు ఇస్లాంను అర్థం చేసుకోలేకపోతున్నాడేంటి అన్న మాటను ఏదైతే ప్రవక్త వారు అన్నారో, ఖాలిద్ బిన్ వలీద్ యొక్క సోదరుడు వెళ్ళి ఖాలిద్ తో అంటూ ఉన్నారు, ప్రవక్త ముహమ్మద్ నీ గురించి చర్చించారు, ప్రవక్త నీ గురించి పొగిడారు. అల్లాహు అక్బర్. ఆ వ్యక్తి ఖాలిద్ తో అంటే ఖాలిద్ అంటూ ఉన్నారు, నా గురించి ప్రవక్త మాట్లాడారా, నా గురించి ప్రస్తావించారా? సుబ్హానల్లాహ్. హజరత్ ఖాలిద్ రదియల్లాహు తఆలా అన్హు వారు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వస్తూ ఉన్నారు, ఇస్లాంను స్వీకరిస్తూ ఉన్నారు. అంతేకాదు ప్రియులారా, హజరత్ ఖాలిద్ బిన్ వలీద్ రదియల్లాహు తఆలా అన్హు వారు ఇస్లాం స్వీకరించారు.
అమర్ ఇబ్న్ అల్ ఆస్ రదియల్లాహు తఆలా అన్హు వారు ఇస్లాంలోనికి వచ్చారు. అదే విధంగా అబూ ఉస్మాన్ రదియల్లాహు తఆలా అన్హు వారు ఇస్లాంలోనికి వచ్చారు. పెద్ద పెద్ద కమాండర్లు వీరు. ఎవరు? పెద్ద పెద్ద కమాండర్లు ప్రియులారా, వీరు ఇస్లాంలోనికి స్వీకరించారు. హజరత్ అమర్ ఇబ్న్ అల్ ఆస్ రదియల్లాహు తఆలా అన్హు వారు ఇస్లాం స్వీకరించిన తర్వాత మిస్రును జయించారు. హజరత్ ఖాలిద్ రదియల్లాహు తఆలా అన్హు వారు బైతుల్ మఖ్దిస్ యొక్క తాళాలను తీసుకుని వచ్చారు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఈ సహచరులు ప్రవక్త జీవితాన్ని ఆదర్శంగా చేసుకున్నారు. ప్రియులారా, ప్రవక్త జీవితంలో అనేక ఘట్టాలు ఉన్నాయి. మనము చెప్పుకుంటూ పోతే సమయము సరిపోదు. ఇన్ని విషయాలతో నేను నా మాటను ముగించే ప్రయత్నం చేస్తాను. ప్రియులారా, ప్రవక్త జీవితాన్ని చదవండి. ప్రవక్త జీవితం మన కొరకు ఆదర్శం. నేను ప్రవక్తను ఆదర్శంగా తీసుకుంటూ ఉన్నానా? ప్రవక్త వారి యొక్క లక్షణాలు ఏవైతే ఉన్నారో మన్నించే లక్షణం. ఈరోజు ఎంతమంది తన యొక్క సోదరులను మన్నిస్తూ ఉన్నారు? ఎంతమంది తన యొక్క అన్నదమ్ములతో మాటలు తెగతెంపులు చేసుకుని ఉన్నారు? దేనికి? చిన్న చిన్న ఆస్తి వివాదాలు. ప్రియులారా, ఏ ఆస్తినైతే మీరు మీ పిల్లల కోసం వదిలి వెళతారో ఆ ఆస్తిని గురించి, ఆ సంపదను గురించి మీ అన్నదమ్ములతో సంబంధాలను తెగతెంపులు చేసుకుంటూ ఉన్నారా? లేదు ప్రియులారా, అల్లాహకు భయపడండి. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం 21 సంవత్సరాల శత్రుత్వాన్ని క్షమిస్తూ హజరత్ అబూ సుఫియాన్ని క్షమిస్తూ ఉన్నారు. ఏమి మనం మన సోదరులను క్షమించలేమా? మన అక్క చెల్లెళ్లను క్షమించలేమా? మన తోబుట్టువులను క్షమించలేమా? సుబ్హానల్లాహ్, మన కుటుంబీకులను మనం క్షమించలేమా? ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి. ప్రవక్త వారి యొక్క క్షమాగుణము, ప్రవక్త వారి నైతికత, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సుబ్హానల్లాహ్ పూర్తి జీవితము ఘట్టాలను మనం చూస్తే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు పూర్తి జీవితంలో యుద్ధాలను మనము చూసినట్లయితే ఏ యుద్ధములో కూడా ఎదుటి వారిని తిట్టలేదు. ప్రియులారా, మన నోటి నుండి ఎలాంటి మాటలు వస్తాయి? కాస్త నేను శరీరాన్ని బాగా దృఢముగా తయారు చేసుకున్నాను, నేను కాస్త జిమ్ చేశాను, నేను కాస్త లావయ్యానంటే నా మాట తీరు మారిపోతుంది. ప్రియులారా, లేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఆదర్శంగా చేసుకోండి. నేను అల్లాహ్తో దుఆ చేస్తూ ఉన్నాను, ఓ అల్లాహ్, మేము ఏవైతే ఇక్కడ మాటలు చెప్పామో, ఓ అల్లాహ్, ఇందులో సత్యమైన మాటలు ఏవైతే ఉన్నాయో అల్లాహ్, అది నీ తరపున, ఇందులో నుండి ఏవైతే తప్పులు అల్లాహ్ వచ్చాయో అది నా తరపున, అల్లాహ్ నన్ను క్షమించు. అల్లాహ్ తాలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితాన్ని క్షుణ్ణంగా పరిశీలించే భాగ్యాన్ని మనలో ప్రతి ఒక్కరికి ప్రసాదించుగాక. ప్రవక్త వారిని ఆదర్శంగా చేసుకుంటూ జీవితాన్ని గడిపే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ప్రవక్త జీవితాన్ని ప్రజలలో తీసుకుని వెళ్లే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ప్రవక్త వారి క్షమాగుణాన్ని ప్రజలలో తీసుకుని వెళ్లే ప్రయత్నం చెయ్యుగాక మనందరికీ. అందుకే చూడండి, ఈ రోజు చాలా మంది క్రైస్తవులు అంటారు యేసు చూడండి ఎంత గొప్ప ప్రవక్తో. వారి యొక్క విశ్వాసాల ప్రకారంగా మనమైతే నమ్మము. యేసు సిలువపై ఎక్కారు, అందరినీ క్షమించేశారు. ఒక వ్యక్తి తాను ఏమీ చెయ్యలేని స్థితిలో ఉన్నప్పుడు ఒక ఎదుటి వారిని క్షమించడము తప్ప మరేమి చెయ్యగలడు? కానీ ఆ వ్యక్తి తన చేతిలో శక్తి ఉంది, ప్రతీకారము తీర్చుకునే పూర్తి హక్కు ఉన్నప్పటికీ ఎదుటి వారిని క్షమించి విడిచిపెట్టే క్షమా గుణము కలిగిన వ్యక్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తప్ప పూర్తి చరిత్రలో ఇలాంటి క్షమాపణను మనము ఎక్కడా చూడలేము, చూపించలేము. అల్లాహ్ తబారక వ తఆలా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని పూర్తి నమూనాగా చేసుకుని జీవితాన్ని గడిపే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్, మేమిక్కడ ఏవైతే విషయాలను విన్నామో దానిని సరియైన విధంగా అర్థము చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించు. అల్లాహ్, మాలో ఎవరైతే అనారోగ్యం పాలై ఉన్నారో అల్లాహ్ వారికి ఆరోగ్యాన్ని, స్వస్థతను ప్రసాదించు. అల్లాహ్, మా కుటుంబీకులు, మా పూర్వీకులు ఎవరైతే ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయారో అల్లాహ్ వారందరినీ మన్నించు. వారి గోరీలలో స్వర్గపు ద్వారాలను తెరచివేయి. అల్లాహ్, మాలో ప్రతి ఒక్కరికి సమాధి శిక్షల నుండి, నరకపు బాధల నుండి రక్షించు. అల్లాహ్, స్వర్గాన్ని చేరే సత్కర్మలు చేసే భాగ్యాన్ని మాలో ప్రతి ఒక్కరికి